హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ 6వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఆకాష్, వర్ష ఇద్దరు కూడా టిఫిన్ తిని స్పీడ్గా కాలేజీకి వెళ్ళిపోతారు. చదువుకోవడానికి కాదు, సినిమాకి వెళ్ళాలి అని తొందరగా. అన్నపూర్ణ, జగతి ఇద్దరూ కూడా ఇక అందరూ ఇంట్లో నుంచి వాళ్ళ పనుల్లో బిజీగా వెళ్ళిపోవటంతో వాళ్ళు కూడా వాళ్ళ పని చేసుకుంటూ బిజీగా ఉంటారు. మేఘన పొద్దున్నే నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత తన తమ్ముడు, చెల్లెలు అయిన భార్గవ్, భాషిత ఇద్దరినీ కూడా నిద్రలేపుతుంది. భాషిత ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ లేచి తన ముద్దు ముద్దు మాటలతో, అప్పుడే తెల్లారిపోయిందా? చందమామ కాసేపు ఉండి సూర్యుడు నువ్వు తర్వాత రావచ్చు కదా, ఇంత త్వరగా వచ్చేసావేంటి సూర్యుడు, నాకు నిద్ర వస్తుంది, ఇప్పుడు వెళ్ళిపో అని అంటుంది. మేఘన భాషిత మాట్లాడుతున్న ఆ ముద్దు మాటలకు నవ్వుతూ, అవును తెల్లారిపోయింది, నువ్వు లేచి ఫ్రెష్ అయ్యి బ్రష్ చేస్తే కాసేపు పుస్తకాలు ముందేసుకొని ఇద్దరూ చదువుకుంటే అంతలో నేను టిఫిన్ చేయడం పూర్తి చేస్తాను. ఆ తర్వాత మీరిద్దరూ తిని స్కూల్కి వెళ్ళండి, నేను కాలేజీకి వెళతాను అని అంటుంది. భార్గవ్, అక్క ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఇప్పటికే చాలా రోజులు జరిగిపోయింది, నేను బాగా చదువుతూ ఉండటం వల్ల స్కూల్ ఫీజు కూడా పెద్దగా అడగటం లేదు, కానీ ఎగ్జామ్ ఫీజు మాత్రం ఖచ్చితంగా కట్టాలి అంటున్నారు, మరి ఇంట్లో మనీ ఉన్నాయా అని అడిగాడు. మేఘన, అవునా, సరే సాయంత్రం బేకరీలో అడిగి తీసుకొని వచ్చి ఇస్తాను, నువ్వు ఎగ్జామ్స్కి ఫీజు కట్టేసాయి అని అంటుంది. భార్గవ్, సరే అక్క అంటూ పిల్లలిద్దరూ కూడా లేచి తమ పనులు చేసుకుంటూ ఉండి కాసేపటికి పుస్తకాలు ముందేసుకొని ఇద్దరూ కూడా చదువుకుంటూ ఉంటారు. భాషితకి అర్థం కాకపోతే భార్గవ్ని అడిగి మరీ తెలుసుకుంటుంది. ఇద్దరు కూడా చాలా బాగా చక్కగా చదువుతూ ఉంటారు. ఇద్దరు క్లాస్ ఫస్టే. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి చదువే ఆధారం, చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది అని వాళ్ళు మైండ్కి బాగా ఎక్కించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అలా ఇద్దరూ కూడా బాగా బుద్ధిగా చదువుకుంటున్నారు. కాసేపటికి మేఘన వంటగదిలోనికి వచ్చి చూస్తుంది. టిఫిన్ చేయటానికి అక్కడ ఏమీ ఉండవు. అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తాయి. ఒక ఉప్మా రవ్వ మాత్రం కొద్దిగా కనిపిస్తుంది. ఈ రోజుకి ఉప్మాతో సరిపెట్టుకోవాలి అనుకుంటూ ఉప్మా చేస్తుంది. అలా ఉప్మా చేయటం పూర్తయిపోయిన వెంటనే ఇద్దరిని పిలిచి వాళ్ళకు పెట్టి ఆ ఉన్నదే తను కూడా తిని సర్దుకుంటుంది. ఇలా వాళ్ళు రోజూ చేసే పనే. అయినా తనకు పెద్దగా కష్టంగా కూడా అనిపించదు. మేఘన తను కొద్దిగా తిని పిల్లలిద్దరికీ కడుపు నిండా పెట్టడంతో భార్గవ, భాషిత ఇద్దరూ కూడా అది అర్థం చేసుకొని తమ చిన్ని చేతులతో తమ ప్లేట్లో ఉన్న ఫుడ్ని మేఘన నోటి దగ్గర ముద్ద చేసి పెడతారు. మేఘన, మీరు తినండి, నాకు ఉంది కదా నా ప్లేట్లో, నాకు సరిపోతుందిలే అని అంటుంది. భార్గవ్, ఉంది అక్క, కానీ నీకు సరిపోదు అని మాకు తెలుసు, మాకు ఏమో చాలా ఎక్కువగా పెట్టావు, మేము ఇంత తినలేము, మా పొట్ట చిన్నదే కదా, అందుకని నువ్వు కొంచెం పెట్టుకో, వద్దు అంటే చెప్పు, మేము ప్రేమగా నీకు తినిపిస్తాం, మనకు మన ముగ్గురమే కదా, ఇక ఎవరూ లేరు కదా, నీ గురించి మాకు తెలియకుండా ఉంటుందా, మా కోసం నువ్వు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదులే అక్క, నువ్వు కూడా కడుపు నిండా తినాలి అని అంటారు. కాబట్టి నువ్వు బుద్ధిగా తిని కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకొని త్వరగా జాబ్ తెచ్చుకో, అప్పుడే కదా మనం కడుపు నిండా కావాల్సింది తినొచ్చు అని అంటారు. మేఘన ఇద్దరిని ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, సరే అలాగే, మీరు తిన్నంత తినండి, ఆ తర్వాత నేను తింటాను అని వాళ్లకు పెట్టి మిగిలింది తను తింటుంది. మేఘన, భార్గవ్, భాషిత ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళే. ఆ అనాథాశ్రమంలో కష్టాల్లో నష్టాల్లో నడుస్తూ ఎవరూ కూడా సరిగా ఫండ్స్ ఇవ్వకపోవటంతో అక్కడ ఉన్న పిల్లలందరికీ సరిగా ఫుడ్ పెట్టలేక చాలా రోజులు అతి కష్టం మీద నడిపిస్తూ ఉంటారు ఆ అనాథాశ్రమాన్ని. ఇక ఆ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ వల్ల కాక చేతులెత్తేసి అందరినీ పిలిచి, మీ గురించి మీరే చూసుకోండి, ఇక మా వల్ల కాదు, ఫండ్స్ కూడా రావటం లేదు, మేము ఏమీ చెయ్యలేకపోతున్నాం, మా దగ్గర పెట్టడానికి మనీ కూడా లేదు అని చేతులెత్తేస్తారు. ఎవరి దారిన వాళ్ళు వెళుతూ ఉంటారు. మేఘన కూడా ఇక ఏమీ చెయ్యలేక అనాథాశ్రమంలో ఉండగా దానికి వీలు కుదరక బయటకు వస్తేస్తూ ఉండగా
ఎప్పుడు తనని అంటిపెట్టుకొని ఉండి అక్క అని పిలుస్తూ తనతో తిరుగుతూ ఉండే ఇద్దరు తనని వదిలిపెట్టి వెళ్ళరు. మేఘన, నేను ఒక్కదాన్నే జాబ్ కూడా చేయటం లేదు. మీ ఇద్దరిని నేను ఎలా పోషించగలను? మీరు వేరే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళండి. ఈ టైంలో, ఈ వయసులో నేను అనాథాశ్రమంలో జాయిన్ అవుతున్నా కూడా ఎవ్వరూ జాయిన్ చేసుకోరు. మీరు అంటే చిన్న పిల్లలు కాబట్టి జాయిన్ చేసుకుంటారు అని చెబుతుంది. ఇన్ని రోజులు వాళ్ళతో కలిసి ఉండి ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి అన్నా కూడా వాళ్ళందరికీ చాలా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. భార్గవ్‌కి మేఘన మాటలు అప్పుడు అర్థమవుతాయి. కాబట్టి గట్టిగా మేఘనతో "నేను వస్తాను అక్కా, నీతో పాటే ఉంటాను" అని చెప్పలేక, అలాగని చెప్పకుండా ఒంటరిగా బయటకు వెళ్ళలేక మధ్యలో సతమతమైపోతూ ఉంటాడు. కానీ ఆ మాటలకు మీనింగ్ ఏంటో అర్థం కాని భాషిత మాత్రం అక్క అంటూ మేఘనని విడిచిపెట్టకుండా అంతే పట్టుకొని ఉంటుంది. మేఘన కింద కూర్చొని భాషితాన్ని దగ్గరకు తీసుకొని, చూడమ్మా, అక్క అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చినా నిన్ను పోషించేంత స్తోమత నాకు లేదు. నేనే రేపటి నుంచి ఎలా బ్రతకాలో, నాకు జీవనాధారం లేదు. ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు. ఇక మీ ఇద్దరు కూడా నాకు తోడుగా ఉంటే మిమ్మల్ని పోషిస్తూ నన్ను నేను పోషించుకోవాల్సి అంటే చాలా కష్టం కదా! నువ్వు చిన్నపిల్లవి. ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కాదు. కానీ నేను చెప్పాలి. నిన్ను నేను తీసుకొని పోలేను. వేరే ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాను అని బాధగా అంటుంది. భార్గవ్ అప్పుడు 4 సంవత్సరాలు. భాషితకి 3 సంవత్సరాలు. ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని తను ఎలా బ్రతకగలదు ఈ సమాజంలో అనుకుంటూ వాళ్ళని వేరే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలి అనుకొని భార్గవ్‌కి కూడా అదే విషయాన్ని చెబుతుంది మేఘన. భార్గవ్ భాషిత, లేదక్కా, మేము నీ దగ్గరే ఉంటాం. కష్టమో నష్టమో, తిన్నా తినకపోయినా నిన్ను వదిలిపెట్టి మాత్రం మేము ఉండలేమక్కా. ఇక్కడ ఉన్న వాళ్ళతో పరిచయం అయ్యింది నువ్వు మాత్రమే. ఈ నువ్వు తప్ప ఇక మాకు ఎవ్వరూ తెలియదు. మాకు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్క అని ఇద్దరు మేఘన చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలు కూడా నెల 2 నెలల తేడాతోనే అనా నెల 2 నెలల వయసు పిల్లలుగా ఉన్నప్పుడు మా అనాథాశ్రమానికి వచ్చారు. మేఘనని చూసుకునేది ఎవరు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరకు పిల్లలు వెళ్ళేవారు కాదు. ఎప్పుడు మేఘనని అంటిపెట్టుకొని మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళకి అన్నం పెట్టి, స్నానం చేయించి, వాళ్ళ పని ఏదైనా సరే మేఘననే చేస్తూ ఉండేది. అలా వాళ్ళకి తెలియని అనుబంధం ఏర్పడింది ముగ్గురి మధ్య. అలా ఒకరంటే ఒకరికి అక్క, తమ్ముడు, అన్న, చెల్లి ఇలా బంధాలు ఏర్పడిపోయాయి. ఇక మేఘన కూడా చేసేది ఏమీ లేక వాళ్ళను వదిలిపెట్టి ఉండాలి అంటే తనకు కూడా బాధగా అనిపిస్తూ ఉండటంతో తనకంటూ చెప్పుకోవటానికి ఒక మనిషి తోడుగా ఉండాలి అని అనుకొని ఆ చిన్న పిల్లలిద్దరినీ తీసుకుని బయటకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ఇద్దరి పిల్లల్ని తీసుకుని అనాథాశ్రమాన్ని చూస్తూనే అడుగు బయట పెడుతుంది. ఇన్ని రోజులు ఈ అనాథాశ్రమం మాకు అన్నం పెట్టింది. ఇప్పుడు మా బ్రతుకు మేమే బ్రతకాలి అనుకుంటూ అలా అక్కడ దగ్గరలోనే పైన ఒక చిన్న ఇల్లు లాంటి రూమ్ తీసుకుంటుంది. రెంట్ కూడా తక్కువగా 3000 ఉండటంతో అక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంటారు. ఇక వాళ్ళ జీవనాధారం కోసం దగ్గరలోనే ఎప్పటినుంచో పని చేస్తూ ఉన్న బేకరీలోనే తన పని కంటిన్యూ చేస్తూ ఉంటుంది మేఘన. గత 3 సంవత్సరాల నుంచి మేఘన అదే బేకరీలో వర్క్ చేస్తూ ఉంటుంది. తనకు వచ్చే డబ్బులతోనే తనకు కావలసిన పుస్తకాలు, అంతకు మించి వేరే ఏదైనా ఖర్చులు అన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటుంది. ఇంకా ఏమైనా డబ్బులు మిగిలాయి అంటే ఆ ఇద్దరు పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. మేఘన తన పరిస్థితి ఇది అని బేకరీ ఓనర్‌కి వివరించి జీతం పెంచమని రిక్వెస్ట్ చేసింది. ఓనర్ మేఘన పరిస్థితిని అర్థం చేసుకొని, ఓకే, నువ్వు నీ పరిస్థితి ఇది అంటూ చెప్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తున్న జీతం 3000, దాని మీద ఒక 2000 ఎక్స్ట్రా వేసి 5000 పెంచుతాను అంటుంది. మేఘన నెలకు 5000 అంటే ఏం సరిపోతాయి అని లెక్కలు వేసుకొని సరిపోకపోవటంతో ఇంకొంచెం పెంచండి సరిపోవు అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది వాళ్ళని. ఓనర్ ఇంకా పెంచండి అంటే సరిపోవు. అంటే ప్రస్తుతానికి ఇంత మాత్రమే ఇస్తాను, ఇవ్వగలను. ఇంకా గడిచే కొద్దీ ఏమైనా ఇస్తాను ఏమో అని చెప్పి అప్పటికి మాట దాటేస్తారు. సాలరీ మాత్రం పెంచకుండా ఓనర్. మేఘన కూడా చేసేది ఏమీ లేక ఇచ్చిన జీతం తీసుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటూ
ఎలాగోలాగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. భార్గవ్ చిన్న పిల్లవాడు అయినా తనకి కొంత లోకజ్ఞానం తెలిసి, డబ్బు విలువ తెలిసి ఉంటుంది. డబ్బు ఉంటేనే 3 పూటలా కూడా కడుపు నిండా భోజనం తినగలరు అని తనకు అర్థమయ్యింది. చిన్న నర్సరీలో మొక్కలకు నీళ్లు పట్టే పని చేస్తూ ఉంటాడు భార్గవ్. తనకి నెలకి మొత్తం మీద ఒక 2000 ఇస్తారు. అలా మేఘనకు వచ్చే జీతం 5,000, భార్గవ్ తీసుకొని వచ్చే జీతం 2,000తో వాళ్ళ ముగ్గురు కూడా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ 7,000 కూడా వాళ్ళకి సరిపోయేవి కాదు. కానీ అలానే ఎలాగోలాగా కష్టం మీద సరిపెట్టుకుంటూ ఉంటారు. మొదట భాషిత, భార్గవ్ ఇద్దరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. కానీ అక్కడ టీచర్స్ సరిగా లేక, ఎడ్యుకేషన్స్ పర్ఫెక్ట్‌గా లేకపోవటంతో మేఘన వాళ్ళను పక్కనే ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేస్తుంది. అక్కడ ఫీజు కూడా కొంచెం తక్కువే కాబట్టి మరీ ఎక్కువగా బర్డెన్ ఏమీ అనిపించదు. అయినా సరే ఫీజు ఎంత తక్కువ అయినా వాళ్ళు సంపాదించేదే తక్కువ. తిండికి, పుస్తకాలు వీటికే సరిపోవు. అది భరించడానికి కష్టమైనా సరే సిద్ధపడి వాళ్ళని ఆ స్కూల్లో జాయిన్ చేస్తుంది. భాషిత చిన్నపిల్ల. తను మరీ ఏ పని చెయ్యలేదు అని తను పని చేస్తాను అన్న భార్గవ్, మేఘన ఇద్దరూ కూడా వద్దు మేం చేస్తున్నాం కదా! మాకు వచ్చే వాటితో సరిపోతాయిలే. నువ్వు ఏ పని చేయొద్దు అని అంటారు. భాషిత ఒకరోజు మేఘనాతో పాటు బేకరీకి వెళుతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకో రోజు భార్గవ్‌తో కలిసి నర్సరీ దగ్గరకు వెళుతుంది. అలా అలా పని చేస్తున్నారు ఏంటి అనేది తను దీక్షగా చూస్తూ నేర్చుకుంటూనే ఉంటుంది. ఆ ముగ్గురు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కలిసే బ్రతుకుతున్నారు. ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ ఒక కుటుంబంలా కలిసిపోయారు. అనాథాశ్రమంలో ఉన్న ముగ్గురు ఇప్పుడు అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అంటూ ఒక కుటుంబం అయిపోయారు. కొన్నిసార్లు ముగ్గురికి తినటానికి తిండి కూడా ఉండేది కాదు. ఆ ఉన్న డబ్బులు కూడా ఇంటి అద్దె అని, పుస్తకాలని, చిన్న చిన్న ఖర్చులు మొత్తానికి సరిపోతుంటాయి. అలా వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు భార్గవ్ యూకేజీ చదువుతున్నాడు. భాషిత ఎల్‌కేజీ చదువుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ చదువుని మాత్రం ఆపటం లేదు. మేఘన పిల్లల్ని తీసుకొని స్కూల్లో వదిలిపెట్టి తను కాలేజీకి వెళ్ళిపోతుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ స్టోరీ కొత్త గదా! అర్థమవుతుంది ఉండే కొద్దీ.